అలా లేచి నిలబడి ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడాలని అందరూ ప్రార్థన చేసుకోండి. బహుశా నువ్వు ఇది జరగాలని, దేవుడు నాతో ఇది మాట్లాడాలని, ఈ రోగం పోవాలని, ఈ పాపం పోవాలని, ఈ శాపం పోవాలని, ఈ కష్టం పోవాలని, ఈ దుర్ఘటన స్థితిని పోవాలని, ఈ దేన స్థితి పోవాలని, ఏదైతే నువ్వు ఆశించావో, ఏదైతే నువ్వు కోరుకున్నావో, ఏదైతే నా దేవా, నా యేసు, నా రక్షకుడా, నా సృష్టికర్త అని ఆయన వైపు చూస్తున్నావు, ఆ దేవుడు నీతో మాట్లాడటానికి, దైవజనుడి చేత నీతో మాట్లాడటానికి, ఆయన మనసును నీతో పంచుకోవటానికి ఇది సరైన అవకాశంగా దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. వాక్యదాని నిమిత్తము ఒక చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు పాస్టర్ సత్యవర్ధన్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. వాక్యదాని నిమిత్తము అందరి తల వంచి ప్రార్థన చేసుకుందాం. కేవలం 1 నిమిషము 2 నిమిషాల ప్రార్థన చేద్దాం. దేవా మాతో మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి దారిచనులు సిద్ధముగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకుని, దేవా ఈరోజు నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. నేను సరి చేసుకోవాల్సిన ఏమని ఉంటే అవి సరి చేసుకుని ఈ మార్గంలో నేను నడుచుకునే కృపను మీరు నాకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా ప్రభువా నా జీవితాల్లో వెలుగుని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసినటువంటి తోటి సహోదరుడికి ప్రభు పెట్టే ధన్యవాదాలు. మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశానికి వెళ్ళిపోదాం. దైవజనుని ప్రేమపూర్వకంగా అడిగిన వెంటనే మాకు సమయం ఇచ్చి 3వసారి మన మధ్యకి రాగలగటానికి మరి దేవుడు సాయం చేసినందుకు అందరినీ సంఘం తరపున, గ్రామస్తుల తరపున, ప్రతి ఒక్క విశ్వాస తరపున ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి మీటింగ్ లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని దాసుడైన నన్ను దేవుడికి సమావేశపరిచారు. దేవుని వాక్యం అనగా దేవుని మాట. ఈరోజు కూర్చున్న మీరు దేవుని మాటలు మీరు శ్రద్ధగా కానీ వింటే, శ్రద్ధగా ఆలకించే వారికి దేవుడు తప్పక దీవెనలు అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినడానికి వీలు. దేవుని మాటలు వెనకనే మనం ప్రమాదంలో పడిపోతున్నాం. ఇవాళ మనం దేవుని మాట విని దాని ప్రకారం మీరు చేస్తే సురక్షితంగా, క్షేమంగా మనం జీవిస్తాం. ఈరోజు నేను రక్షణ వర్తమానాన్ని మీకు అందించడానికి, సాల్వేషన్, వాట్ ఈజ్ సాల్వేషన్, రక్షణ అంటే ఏంటో, మనకందరికీ రక్షణ ఎందుకు అవసరమో ఈరోజు కొద్ది మాటలు మనం ఆలకిద్దాం. మన దగ్గర బైబిల్స్ ఉంటే లూకాసు వార్త 19వ అధ్యాయం, బైబిల్ గ్రంథం ఉన్నవారు లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా అది నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను. ఈరోజు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఇవాళ దేవుడు పరలోకము నుండి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు పేరిట మన మధ్యలోకి రావడానికి గల కారణం మనల్ని రక్షించడానికి. విచారకరమైన సంగతి ఏంటంటే, చాలా మంది రక్షణ లేకుండానే, రక్షించబడకుండానే దేవుని సన్నిధికి వెళ్తున్నారు.
ఏ రోజైతే మీరు రక్షణ పొందుతారో, రక్షించబడిన వారు యు బికమ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుటుంబ సభ్యుడిగా నువ్వు మార్చబడతావు. సో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం అందరం కూడా రక్షించబడాలని నాశనం అయిపోతున్న మనల్ని, రక్షణ లేకపోతే మనం అందరం నశించిపోతాం. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అందరికీ రక్షణ అవసరం. ఇవాళ చాలా మంది పేరుకు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, బట్ దే ఆర్ నాట్ సేవ్డ్. వాళ్ళు రక్షించబడలా. ఇవాళ మిమ్మల్ని నేను అడుగుతున్నాను ప్రశ్న, మీతో మీరు ప్రశ్న వేసుకోండి. యామ్ ఐ సేవ్డ్? నేను రక్షించబడ్డానా? చాలా మందికి రక్షణ అంటేనే ఏంటో తెలీదు. ఇంకా రక్షించబడ్డానో లేదో ఏమర్థమైంది? చాలా మందికి రక్షణ అంటే అర్థం బాప్తిజం తీసుకోవడం రక్షణ అనుకుంటారు. బాప్టిజం ఇస్ నాట్ సాల్వేషన్. రక్షణ బాప్తిజం కాదు. మరి బాప్తిజం ఏంటి? రక్షించబడిన తర్వాత నేను రక్షించబడ్డానని సాక్ష్యం ఇచ్చుట, 10 మంది ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చుట బాప్తిజం. సో బాప్తిజం అనేది రక్షణ కాదు. తప్పక రక్షణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకోవాలి. మరి రక్షణ లేకపోతే ఏంటండి? నరకానికి వెళ్తాం, పరలోకం ఉండదు. చూసారా? సో అందుకని మాటలు శ్రద్ధగా మీరు వింటే మీరు రక్షించబడడం ఎలాగో నేను మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కానీ మీరు వినకపోతే మీకే నష్టం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఒకవేళ రావడానికి అవకాశం లేక మీ ఇంటికాడుండి వాక్యం వింటున్నటువంటి వారు కానీ ఈ శబ్ద తరంగాల ద్వారా మీ గుమ్మాలకి దేవుని వాక్యం తాకుతుంటే శ్రద్ధగా మీరు వింటే మీరు బ్లెస్ అవుతారు. ఒక ఆయన విమానంలో ప్రయాణం చేస్తాడంట. ఆ విమానం పైలట్ స్పెషల్ జెట్ అది. ఆ స్పెషల్ జెట్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ పైలట్ చాలా ముసలుడు అయిపోయింది. ఆ పైలట్ ఇంకా సీనియారిటీ పెరగాలి, కానీ ఆయనకి ఈ మధ్యన ఒక జబ్బు వచ్చిందంట. ఏంటి అది అంటే ఆయనే చెప్తున్నాడు. ఏమని? ఆ వెనకాల ఉన్న ప్యాసింజర్ చెప్తున్నాడంట, తీసుకెళ్తున్న కమర్షియల్ జెట్ లో, నాకు ఈ మధ్యన మేఘాలు చూడగానే ఈయనకి అర్థం అవ్వట్లేదు ఏంటో. 2 ప్యాసింజర్లు ఉన్నారు, తీసుకొని వెళ్తున్నారు. చాలా ఖరీదైన మనుషులు, ధనవంతులు. కానీ ఆ జెట్ నడిపిస్తున్నటువంటి ఆ ప్లేన్ నడిపిస్తున్న ఆ పైలట్ అంటున్నాడు, నాకు మేఘాలు చూడగానే కాస్త కాళ్ళు షివరింగ్ వచ్చి నేను పాస్ అవుట్ అయ్యి మోర్చీలు పడిపోతున్నాను అన్నాడు. ఇదేంటి పాస్ అవుట్ అయ్యి మోర్చీలు పడిపోతున్నా? ఈ మేఘాలు చూస్తే మన మేఘాల మీద నుంచి వెళ్ళాలి కదా. ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. కొద్ది నిమిషాల్లోనే గాలిలో ఎగురుతుంది. ఇక కొద్ది నిమిషాల్లోనే మేఘాలని టచ్ అయింది. ఈయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, మేఘాలు చూడగానే నా కళ్ళు తిరిగిపోతాయని అంటూనే ఉన్నాడు. నిజంగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ విమానంలో నుంచి వీళ్ళు ఏ రకంగా బయటపడాలో అర్థం కావట్లా. ఇంకా కొద్ది క్షణాల్లో విమానం క్రాష్ ల్యాండింగ్ అయిపోద్ది, ఇక క్రాష్ అయిపోద్ది. విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు చచ్చిపోతారు. ఇప్పుడు ఎలాగప్పుడు కనుక వారు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు, పైలట్ ఏటీసీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఏటీసీ అంటే ఏంటి? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో మాట్లాడుతున్న మాటలు ఈ వ్యక్తులు విన్నారు. కనుక ఆ మైక్రోఫోన్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. హలో ఏటీసీ, హలో ఏటీసీ, ఫలానా ఫ్లైట్ చెప్పండి ఏంటి ప్రాబ్లం? మా పైలట్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన మేఘాలు చూస్తే ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు అలవాటు వచ్చిందంటే ఈ మధ్యన. ఇప్పుడు మాకు భయం ఏంటంటే ఈ విమానం ఎలా ల్యాండ్ చేయాలో మాకు అర్థం కావట్లా. ఈ విమానంలో ఉన్న మేము చచ్చిపోతామని భయం వేస్తుంది. అప్పుడు ఆ ఏటీసీ వాళ్ళు అన్నారంట, మీరు దాని గురించి కంగారు పడకండి,
మిమ్మల్ని సురక్షితంగా ల్యాండ్ చేస్తాం మేము, మీకు ఇంకొక జెట్ పంపిస్తున్నాం, ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు చెయ్యండి అంతే. ఆయన చెప్పినట్టు మీరు చేస్తే మీరు సురక్షితంగా ల్యాండ్ అవుతారు. ఏమాత్రం మీరు సరిగా వినకపోతే అది మీకే ప్రమాదం, అది మాకు సంబంధించింది కాదు. మిమ్మల్ని రక్షించడానికి నేను పంపిస్తున్నానని వేరే జట్టు వచ్చిందట. కొద్ది నిమిషాల్లోనే జట్టు వచ్చింది, కానీ వీరికి కనబడట్లా. ఆ జట్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, హలో సోన్ ఫ్లైట్ అయినా నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినపడుతున్నాయి కానీ నేను కనబడట్లేదు అన్నారు. నేను కనబడను, ఎందుకంటే నేను మీ వెనకాల ఉన్నాను. ప్రస్తుతం నా విమానం కూడా మేఘాల్లోనే ఉంది, కానీ నా ముందు ఉన్న విమానాన్ని నేను చూడగలుగుతున్నాను. మీరు నన్ను చూడలేరు, కానీ నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. మీరు ఒక పని చేయాలా, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి అంతే. నేను చెప్పిన సూచనలు మీరు ఫాలో అవ్వండి అంతే, మీరు సురక్షితంగా ఉంటారు. చెప్పండి సార్, కంగారు పడకండి. ప్రస్తుతం 5 కిలోమీటర్ల దూరంలో మీకు ఎదురుగుండా ఒక పెద్ద పర్వతం ఉంది. 5 మైళ్ళ దూరంలో, అంటే కొద్ది క్షణాల్లో మీరు దాన్ని ఢీకొని పోతున్నారు. కనుక ఢీకొనకుండా ఉండాలంటే మీరు ఇదిగో సీట్ పక్కన ఒక లివర్ ఉంది చూసారా, ఆ లివర్ ని కాస్త పైకి ఎత్తండి. ఎక్కడండి మాకు కనపడట్లేదు, పలానా దగ్గర. అంత వివరంగా చెప్పాడు. ఏ లివర్ ని పుల్ చేయాలో, ఎంతవరకు పుల్ చేయాలో ఎవ్రీథింగ్ చెప్తున్నాడు. చెప్పినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాల్లో ఆ కొండ దాటిపోయారు. పైలట్ చెప్తున్నాడు, కంగారు పడకండి, ఇప్పుడు మీరు గుద్దాలి అనుకుంటున్నటువంటి గుద్దుతారు అనుకుంటున్న ఆ కొండ దాటిపోయారు కనుక మీకు ప్రమాదం లేదు. కానీ మీరు ల్యాండ్ ఎలాగవ్వాలో మీకు అర్థం కావట్లేదు కనుక దాని గురించి కూడా వరి అవ్వకండి. ఎదురుగుండా కొద్ది నిమిషాల్లో మీకు ఒక ఎయిర్పోర్ట్ కనబడబోతుంది. కనుక ఆ ఎయిర్పోర్ట్ మీకు కనబడాలంటే మీ ఫ్లైట్ ని కాస్త దించాలా. ఆ దించడానికి ఈ పని చేయండి. చెప్పిందల్లా చేస్తున్నాడు. ఏ ఒక్కటి కానీ చెప్పింది చేయకపోతే మీరు ప్రమాదంలో ఉన్నారు. ఏ ఒక్కటి కానీ మీరు చెప్పింది చేయకపోతే యు ఆర్ గోయింగ్ టు డై, మీరు చనిపోతారు. ఇప్పుడు చెప్పాడు, అదే పైలట్ చెప్తున్నాడు, క్రాస్ సింబల్ ఒకటి కనబడుతుందా మీకు భూమి దగ్గర కిందన వచ్చేసారు కదా, ఆ క్రాస్ సింబల్ లైటింగ్లు వెలుగుతున్నాయి, అక్కడ మీరు ల్యాండ్ చేయాలా. ల్యాండింగ్ గేర్ మీరు పుల్ చేయండి. ఇదిగో మీరు ఆ నాటికల్ మైల్స్ ప్రకారం మీకు చెప్తున్న ఆ సూచనలు మీరు ఫాలో అవ్వండి, మీరు సురక్షితంగా మీరు ల్యాండ్ అవుతారు. చెప్పినట్టు చేస్తున్నారు, ఇప్పుడు వరకు చెప్పినట్టే చేస్తున్నారు. లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలి అంటే ఆఖరికి ఫ్లైట్ ఆయన చెప్పినట్టు చేయడం వల్ల ల్యాండ్ అయిపోయింది. కొంచెం చప్పట్లు కొట్టండి, 4 కొట్టారు అలా చప్పట్లు. అమ్మయ్యా, చచ్చిపోవలసిన వాళ్ళం మేము బ్రతికిపోయాం అని ఆ రోజు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరే ఒక హోటల్ తీసుకొని ఆ హోటల్లో రాత్రి పడుకున్నారు. పొద్దున్న అయ్యే లోపలికల్లా ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. ఎవరు అని తలుపు తీస్తే, క్షేమంగా ల్యాండ్ అయ్యారా మీరు, మీ ఫ్లైట్ అంతా హ్యాపీగా మీరందరూ ప్యాసింజర్ బాగున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. అయ్యా, నిజంగా చెప్పాలంటే చెమటలు పట్టేసినాయి మాకు, కొద్ది క్షణాల్లో చచ్చిపోతామని అర్థమైపోయింది. కానీ ఆ మహానుభావుడు ఎవరో కానీ ఆయన చెప్పినట్టు ఏం చేశాం. ఆయన ఒకటే చెప్పాడు, మేము చెప్పింది చెయ్యి అంతే. ఆయన చెప్పినట్టు చేశాం. దేవుడు నిజంగా చెప్పాలంటే మేము క్షేమంగా ల్యాండ్ అయిపోయాం. అప్పుడు అన్నాడట, ఆ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన నేనే, ఆ పైలట్ ని అన్నాడట. అమ్మా, థ్యాంక్ యూ సార్, మీరు మా గురించి వచ్చారా మీరు అని కౌగిలించుకొని థ్యాంక్ యూ చెప్పి వందనాలు చెప్పారట. ఈ కథ మీకు అర్థమై ఉండాలా. ఈరోజు మనల్ని నడిపించే నాయకుడు మన యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ఒకరోజు మనం ఆయన్ని చూస్తాం. ఆయన చెప్పిన వాక్యానుసారంగా కానీ మనం నడకపోతే మన ప్రమాదాన్ని మనమే ఉత్తరవాదులు. చాలాసార్లు అనుకుంటాం, నేను దేవుడి మాట వినకపోతే ఏంటి, వినకపోతే నీకే ప్రమాదం, ఇంటే నీకే ఆశీర్వాదం. ఇప్పుడు రక్షణ ఎలా పొందాలండి? వెరీ గుడ్. అందుకని మీరు శ్రద్ధగా వింటేనే మీరు రక్షణ ఎలా పొందాలో మీకు అర్థమవుతుంది. పౌలు గారు శీలా గారిని జైల్లో పడేశారు. వారు దేవుని వాక్యం చెప్పి దయ్యం పట్టిన ఒక వ్యక్తిని బాగు చేసినందుకు ఇప్పుడు వారు జైల్లో ఉండి పాటలు పాడుతున్నారు.
ప్రార్థనలు చేస్తున్నారు, భూకంపం వచ్చింది. ఆ జైల్లో ఉన్న జైలరు ఏమైందో తెలుసా? ఆయన దైవజనులైన పౌలు శీల దగ్గరికి వచ్చి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనంలో ఈ ప్రశ్న అడిగారు. చూడండి, ఏ ప్రశ్న అడిగారు? వారి వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, అది రక్షణ పొందడానికి ఇవాళ మీరు జాగ్రత్తగా వింటే మీరు ఎలా రక్షించబడతారో, ఒకవేళ రక్షించబడకపోతే మీకు పెద్ద ప్రమాదం ఉంది. ఎలా రక్షణ పొందాలి? మనం రక్షణ పొందడానికి నేనేం చేయాలా? ఎందుకు అడిగాడంటే వీళ్ళు పాటలు పాడుతుంటే జైల్లో, వీళ్ళు ప్రార్థన చేస్తుంటే జైల్లో భూకంపం రావడం ఒక ఎత్తు అయితే, ఆ అద్భుతాన్ని కల్లారా చూశాడు. ఇప్పుడు జైల్లో ఉన్న వారందరూ పారిపోయారు, ఎందుకంటే వారి సంకెళ్ళు ఊడిపోయినాయి అని ఆలోచించి, ఆ దినాల్లో పోలీసు వారి దగ్గర గన్లుండే కాదు, కత్తులుండే. ఆ కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు పోలీస్. ఆయన్ని జైలర్ అంటారు కదా. ఆ జైలర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నాడు కనుక ఇప్పుడు జైల్లో పారిపోయాడు, నాకు అప్పగించిన వాడు ఇక లేడు. ఇక కత్తి తీసుకొని తాను పొడుచుకుంటున్న సమయంలో పౌలు గారు, శీల గారు వారు అన్నారు, ఏ హాని చేసుకోవద్దు, నువ్వు చచ్చిపోవద్దు, నిన్ను నువ్వు చంపుకోవద్దు. గుండాగిన పరిస్థితి అయిపోయింది ఈ పోలీస్ ఆయనకి. ఎందుకో తెలుసా? అది ఆయన మార్పుకి కారణం. అంతేగాని భూకంపం రావడం బట్టి ఆయన మారలా. ఆయన మారింది ఎందుకు అని అంటే, నేనేం చేసుకుంటున్నానో ఆయనకి ఎలా తెలిసింది. నా ముందు లేడు. పోలీసు వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు ఒక దగ్గరే పడుకోరు. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారో లేదో అది తెలియదు, కానీ నేను చాలాసార్లు జైలుకి వెళ్ళాను. అంటే నేను జైల్లో ఏదో శిక్షణ అనుభవించడానికి వెళ్ళలేదు, కానీ మేము పర్మిషన్స్ తీసుకొని జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్తాం. అలాంటి జైల్లో వాక్యం చెప్పడానికి మన విజయవాడ సబ్ జైలుకి కూడా చాలా సార్లు వెళ్ళాం. పోలీస్ సూపరింటెండెంట్ గారి పర్మిషను, జైలర్ గారి పర్మిషను అవన్నీ తీసుకొని వారికి వాక్యం చెప్పడానికి మాకు లోపలికి అనుమతిస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు జైలుకు ఒకవేళ వెళ్ళినా లోపలుంటే తెలుస్తుంది, కానీ ఒకవేళ మీ ఖైదీని చూడడానికి, లోపల ఉన్న వ్యక్తిని చూడడానికి వెళ్తే మిమ్మల్ని ఆ లోపల వరకు పంపించడం. నేను లోపలికి వెళ్ళాను కాబట్టి చెబుతున్నాను. పోలీసు వాళ్ళందరికీ వేరే క్వార్టర్స్ లాగా ఉంటుంది, వేరే రూమ్స్ ఉన్నాయి, వాళ్ళు పడుకోవడానికి కానీ వాళ్ళ ఆఫీస్కి కానీ. దాటి వెళ్తే అక్కడ నేరస్తులకి డార్మెటరీలు ఉంటాయి. ఒక పెద్ద డార్మెటరీ విజయవాడలో 2 డార్మెటరీలు ఉన్నాయి. విజయవాడ సబ్ జైల్లో దొంగలు ఒక పక్కన ఇటు పక్క ఉండడానికి, ఇటు పక్క ఉండడానికి, ఆడవారికి కూడా వేరే డార్మెటరీ ఉంది. అంటే పోలీసు వారు ఈ నేరస్తులు ఒక దగ్గర పడుకోరు. మరి జైలర్ గారు కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకుంటున్నాడు అనే విషయం పౌలు గారికి ఎలా తెలిసింది? అది పౌలు గారు చెప్పారు, ఏమని? నీకు హాని చేసుకోవద్దు. ఆ మాటకి కంగారు పడిపోయాడు. గబగబా అప్పుడు లైట్లు తెమ్మన్నాడు. అంతవరకు లైట్స్ లేవు, చీకట్లో ఉన్నారు. అర్ధరాత్రి జరిగింది ఇది. దీపం వెలిగించమన్నాడు. దీపాలు వెలిగించి తీసుకొని వచ్చారు. అప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళారు. ఆ జైలర్ గారు, అయ్యలారా, రక్షణ పొందడానికి ఏం చేయాలా? ఎందుకనంటే మీరు ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే ఈ భూకంపాలు ఏంటి? మీరు ప్రార్థన చేస్తుంటే చెరసాల తలుపులు ఊడిపోవడం ఏంటి? సంఖ్యలు ఊడిపోవడం ఏంటి? ఏమిటి వింత? అంత మాత్రమే కాదు, నేను రహస్యంగా నన్ను నేను చంపుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని నేను తలస్తే అది మీకెలా తెలిసిపోయింది అని ఆలోచించిన ఈయన, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలా? అప్పుడు పౌలు గారు చెప్పిన మాట 31లో ఉంది మనకి. అందుకు వారు, అది ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటివారు కూడా రక్షణ పొందాలంటే విశ్వాసముంచు. ఈరోజు మీరు రక్షణ పొందాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంతే మీరు చేయవలసిన పని. ఇవాళ ప్రభు మీద నమ్మకం ఉంచడం. ఏమిటి విశ్వాసం? ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన నా కొరకు సిలువలో చనిపోయాడని, ఆయన రక్తం చిందించాడని, ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు. నువ్వు నమ్మకపోతే నువ్వు రక్షించబడవు. రక్షించబడిన వాడికి వచ్చే ఆనందం వేరు, ఆ సంతోషం వేరు.
ఇవాళ మనం ఎవరు యేసయ్యని చూడకపోయినను ఆయన్ని మనం విశ్వసించడం ద్వారా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, అది మీరు ఆయన్ని చూడకపోయినను అది ఆయన్ని ప్రేమిస్తున్నారు. బిఫోర్ ఆయన్ని ఎవరైనా చూసారా? యేసు ప్రభుని చూడకపోయినను ఆయన్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వాసముంచుచు మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఇవాళ మన జీవితాల్లో సంతోషం ఎందుకు లేదో తెలుసా? బికాజ్ యు నాట్ సేవ్. నువ్వు ఇంకా రక్షించబడలా. ఇవాళ దేవుడి యొక్క ప్రేమ, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన చూపించినటువంటి ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఇవాళ నువ్వు నేను రక్షించబడాలి అనంటే ఆయన్ని చూడకుండానే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుట వలన నువ్వు నేను రక్షణ పొందుతాం. ఒక వ్యక్తి ఇంకా ఎందుకు రక్షణ పొందలేకపోతున్నాడు? పాపం. నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ పొందాను, నేను ప్రభు ఇచ్చే రక్షణ స్వీకరించాను కనుక, ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు కనుక నాకు బాప్తీసం ఇవ్వండి. ఎందుకంటే నమ్మి రక్షణ పొందినవాడు మాత్రమే, నమ్మినవాడు మాత్రమే బాప్తీసం తీసుకోవాలి. అకార్డింగ్ టు మార్క్ 16:16 మార్క్ సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే, అది నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మి బాప్తీసం పొందిన వాడు మాత్రమే రక్షించబడు. ఇవాళ మీరు నమ్మకం ఉంది కానీ నువ్వు బాప్తీసం ఇంకా తీసుకో, నీకు రక్షణ రాలా. ఇవాళ చాలా మంది దేవుని బిడ్డలైనటువంటి మన లైఫ్ ప్రభు దగ్గరికి రాకముందు ఎలా ఉంది? మన పాపముతో ఉంది. దేవుని ఉగ్రతకు పాత్రలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుంటే, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి, అది మన పాస్ట్ లైఫ్ బిఫోర్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గర రాకముందు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి మనది. ఇంకా మనం చూస్తే అక్కడ రాస్తున్న మాట మీరు గమనించినట్లయితే, పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండడం మాత్రమే కాదు, ఓకే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చాలా మంది ప్రపంచ ధర్మము చెప్పున, వరల్డ్లీ వేస్, ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకున్నాం. ఇది మన పాప జీవితం. ప్రభు దగ్గరికి రాకపోతే మనం ఇంకా పాపములోనే ఉన్నట్టు, మనం ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నట్టు. నువ్వు నేను రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పాపము నుండి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చి ఆ నిత్య రాజ్యానికి నిన్ను నన్ను చేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎంతమంది ఇంకా పాపములోనే ఉంటున్నారు? చాలా మంది క్రైస్తవులుగా చలామణి అవుతూ కూడా పాపములోనే జీవిస్తున్నారు, అపరాధముల చేత జీవిస్తున్నారు. అందుకనే దేవుని ఉగ్రతకు మనం పాత్రులమయ్యాం. 3వ వచనం మనం చదివితే అక్కడ రాసింది, వారితో కలిసి మనం అందరము, అది శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీర ఆశలను అనుసరించి. చూసారా, ఇవాళ చాలా మంది శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు. ఎంతమంది మీ శరీరం చెప్పినట్టు చేస్తున్నారు? శరీరానికి ఉన్న ఇచ్చలని నెరవేర్చేవారు. మన శరీరానికి ఇచ్చలు ఉంటాయి, మన శరీరానికి కోరికలు ఉంటాయి. ఈ శరీరపు ఇచ్చల చెప్పున నెరవేర్చుకొనుచు, మనస్సు యొక్క ఇచ్చలు, నీ మైండ్కి, మనసు అంటే ఇది, నీ మైండ్కి వచ్చిన ఇచ్చలు ఇలా నెరవేర్చుకోవడం వల్ల అక్కడ రాస్తుంది, కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, దేవుని ఉగ్రత మన మీద ఎందుకంటారు? పాపం వల్ల. ఇవాళ పాపం ఎంత భయంకరమైందో మీకు అర్థం చేసుకున్నారా? అందుకే నిన్ను నన్ను దేవుడు ఆ పాపము నుండి రక్షించడానికి, రక్షణ అంటే అది మరణము నుండి రక్షించడానికి. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం.
సో దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించడం ద్వారా, ఆయన ఈ రక్తాన్ని కార్చడం ద్వారా ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన, అది ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా, చూసారా, ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది. పాపాత్ముల్ని నీతిమంతులుగా చేసి నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, అది మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అది ఉగ్రత నుండి రక్షింపబడును. ఇప్పుడు మనకు ఉగ్రత లేదు. ఇందాక మనం చదువుకున్నాం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులు మనం, దేవుని ఉగ్రతకు పాత్రులు మనం. నేను కూర్చున్న వాళ్ళు మీరు ఎంతమంది నేను శరీర కార్యాలు చేయట్లేదని చెప్పగలరు? ఎంతమంది మన శరీర కార్యాలు చేస్తున్నాం? శరీర కార్యాలు ఎక్కడున్నాయో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే అక్కడ శరీరం చేసే పనులు ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. ఏంటా శరీర కార్యాలు? అవేమనగా, అవేంటంటే జారత్వము, చూసారా లిస్టు: జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతులు, అందరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇది శరీర కార్యాలు. నాలో లేవని చెప్పగలరా ఈ లిస్ట్ లో ఉన్నది? ఎందుకు ఆ శరీర కార్యాలు చేస్తున్నాం? పాపముతో ఉంటే శరీర కార్యాలు చేస్తాం మనం. ఇందాక చదివాం, దైవోగ్రతకు పాత్రలు మన స్వభావం వల్ల శరీరం యొక్క కోరికలు నెరవేరుస్తున్నాం. ఆ శరీరం యొక్క కోరికలు మనం చూసా. పాపం అనేది అందుకే నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరమేశ్వరుడి భూలోకానికి నీ కొరకు వచ్చి రక్తము చిందించి ప్రాణం పెట్టి నీకు బదులుగా ఆయన మరణించి నీ పాపాన్ని నేను తీసివేసి నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి. కానీ ఇంకా చాలా మంది రక్షించబడలేదు కనుక శారీరక కార్యాలు వారిలో స్పష్టంగా కనబడుతున్నాయి. శారీరకమైన పనులు వారిలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందులో మనం చూస్తే శరీరానికి ఉన్న ఇచ్చ ఏంటో తెలుసా? సెక్షువల్ సిన్స్, సెక్స్ కి సంబంధించిన పాపాలు. అందుకనే మొదటి 3 పాపాలు ఏంటో తెలుసా? జారత్వం, అపవిత్రత, కాముకత్వం. ఆ 3 సెక్స్ కి సంబంధించిన పాపాలు. జారత్వం అంటే ఏంటో తెలుసా? పెళ్లి కాకముందే లైంగిక సంబంధాలు కలిగి ఉండడం. ఇవాళ ఎంతమంది యవనస్తులు పెళ్లి కాకముందే అక్రమ సంబంధాలు కలిగి వారి జీవితాన్ని పాడు చేసుకొని, ఎంతమంది దేవుని బిడ్డల్లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, రక్షణ పొందాను అని చెప్తూ అబద్ధాలాడి మోసం చేసి తల్లిదండ్రుల్ని మోసం చేసేవారు ఎంతమంది ఉన్నారు? సెక్షువల్ సెన్స్, జారత్వం. చూడకూడని చూస్తూ ఇవాళ మనకి ఈ సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఈ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నాం? చూడకూడని దృశ్యాలు, నగ్న చిత్రాలు. ఎందుకు అలా చేస్తున్నాం? పాపం. చూసారా? పాపం. దట్స్ కాల్డ్ సిన్. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాపము నుండి విడుదల పొందారు, పాపము నుండి రక్షించబడ్డారు? హౌ మెనీ ఆఫ్ యూ గాట్ సేవ్డ్? నగ్న చిత్రాలు నువ్వు చూస్తున్నావు అంటే జారత్వం. అదేంటంటే నేను ఎవరితో శరీరంలో పడుకోలేదు, శారీరకమైనటువంటి లైంగిక సంబంధం లేదు. బట్ ఈవెన్ దో మీకు తెలుసా జారత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో? ఫార్నికేషన్ అంటారు. జారత్వాన్ని ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అంటారు. బట్ ఒరిజినల్ లాంగ్వేజ్లో, బైబుల్ ఒరిజినల్ లాంగ్వేజ్లో, గ్రీక్ భాషలో క్రొత్త నిబంధన రాయబడింది. ఇది క్రొత్త నిబంధనలో భాగం కనుక గ్రీక్ భాషలో మనం చూస్తే దాన్ని జారత్వాన్ని తెలుగు భాషలో రాసిన దాన్ని ఇంగ్లీష్ భాషలో ఫార్నికేషన్ రాసిన దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్ గ్రీక్ భాషలో చూస్తే ఏమన్నా తెలుసా? పోర్నియా. పోర్నియా పదం పేరు, గ్రీక్ పదం పోర్నియా. పోర్నియాలో నుంచి వచ్చింది ఇంగ్లీష్ పదం పోర్నోగ్రఫీ. అండ్ దాట్స్ కాల్డ్ పోర్న్. వాళ్ళు ఎంతమంది పోర్నోగ్రఫీ వీడియోలు, పోర్న్ వీడియోలు? జారత్వం కాదా? శరీరానికి ఉన్న ఇచ్చది, శరీరానికి ఉన్న కోరికది. పాపములో ఉంటే అశారీరకమైన కోరికలతో రగిలిపోతాం. అపవిత్రత, పవిత్రత కాని దాన్ని
పవిత్రత కాని దాన్ని అపవిత్రత అంటారు. మీ జీవితంలో పవిత్రమైన తలంపులు ఉన్నాయా? పవిత్రమైన మాటలు ఉన్నాయా? పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా? అపవిత్రం, ఇంకా అపవిత్రం ఏంటో తెలుసా? ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో పడుకోవడం, ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని, గే మ్యారేజెస్, హోమోసెక్షువల్ మ్యారేజ్, లెస్బియన్స్, ఎంత భయంకరం! కాముకత్వం బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కమ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ సిన్. ఇవాళ ఎంతమంది చూడకూడని చూసి వారి కుటుంబంలో, జీవితాల్లో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? అల్లమ్మ చెప్పిందంట, ఒరే చెల్లిని జాగ్రత్తగా చూడు, నేను ఊరెళ్ళి వస్తాను. నాన్న లేడు, నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. కొడుకు కూతురు, ఆ కొడుకు కూతురు చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చింది. ఈ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కూతురు 9th క్లాస్ చదువుతుంది. నేను ఊరు వెళ్తాను, రియల్గా జరిగిన విషయం, 2 రోజుల్లో వచ్చేస్తాను చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఈ కుర్రోడికి ఈ పోర్నియా అంటే బూతు సినిమాలు చూడడం అలవాటు అయింది కనుక, వీడికి అలవాటు కనుక ఇంట్లో ఒక గదిలో కూర్చొని ఆ నగ్న చిత్రాలు చూస్తూ ఉన్నాడు. బాగా గమనించండి, ఏదైతే నువ్వు చూస్తావో అది చెయ్యాలనిపిస్తుంది కనుక వాడు చూసింది ఇప్పుడు చేయడానికి ఎవరు అక్కడ కనబడలేదు. సొంత చెల్లిని కూడా చూడకుండా ఆ చెల్లిని బలాత్కారం చేసి పాడు చేశాడు. వాడు చూసింది అక్కడ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏమైందో తెలుసా నీకు? ఆ కూతురు, ఆ చెల్లి ఏడుస్తూ ఆ మంచం మీద అటు తిరిగి పడుకుంటే మళ్ళా వచ్చాడట, ఇదిగో అమ్మకు చెప్తావేమో జాగ్రత్త, అమ్మకు చెప్తే చంపేస్తా. మరలా ఎందుకో ఆలోచన వచ్చింది, కిచెన్లోకి వెళ్ళి ఒక కత్తి తెచ్చాడు. ఆ ఉల్లిపాయల కత్తితో తన సొంత చెల్లి పీక కోసాడు. ఏమీ తెలియనట్టు బయటికి వెళ్ళిపోయాడు. అది పెద్ద దొంగతనం జరిగినట్టు, లేకపోతే ఎవరో బయట నుంచి వచ్చి మా చెల్లిని పాడు చేసి బలాత్కారం చేసినట్టు చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. లాంగ్ స్టోరీ షార్ట్, పోలీసులు థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇవ్వడంతో మొత్తం బట్టబయలు చేశాడు, ఎవ్రీథింగ్ రివీల్ చేశాడు. థ్యాంక్ యూ. అంత రివీల్ చేసిన తర్వాత ఇప్పుడు జైల్లో ఉన్నది. ఏంటి? ఇవాళ శారీరకమైన పాపాలు చూసారా? జారత్వం, అపవిత్రత, కాముకత్వం. రిలీజియస్ సిన్స్ అంటాను, మతపరమైనటువంటి పాపాలు, విగ్రహారాధన, అభిచారం అంటే ఏంటో తెలుసా? మంత్ర ప్రయోగాలు. ఇక సోషల్ సిన్స్ మిగతా అవన్నీ రాసి ఉంది. ఏంటది? అభిచారం తర్వాత ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, 8 రకాల పాపాలు, సోషల్ సిన్స్. ఒకడితో ఒకడు మనం కమిట్ చేస్తాం. చేయట్లేదా? మీలో కక్షలు లేవా? మీలో క్రోధాలు లేవా? పాపం వలన మనం ఇలాంటి కక్షలు, క్రోధాలతో రగిలిపోతాం, అసూయలతో రగిలిపోతాం. కానీ దేవుని బిడ్డల్లో అసూయ ఉండదు, దేవుని బిడ్డల్లో కక్షలు ఉండవు, దేవుని బిడ్డల్లో ద్వేషాలు ఉండవు. లవ్ ఉంటుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ కప్పుతుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇవాళ ఎంతమంది ఇలాంటి పాపభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. జీసస్ హస్ కమ్ టు సేవ్ యు. ఇంకా మిగిలిన చివరి 2 పాపాలు ఉన్నాయి. అవి మత్తతులు, అల్లాడితో కూడిన ఆటపాట్లు. మత్తతులు అంటే తెలుసా? మత్తతులు అంటే మందు పార్టీలు, మత్తతులు అంటే త్రాగుబోతు విందులు. అంటే దిస్ ఇస్ కాల్డ్ అపెటైట్ సిన్, కడుపుకి సంబంధించిన పాపాలు. ఈ పాపాలు 15 పాపాల్లో 4 భాగాలుగా విభాగించాం. మొదటి 3 పాపాలు సెక్షువల్ సిన్స్, రెండోది రిలీజియస్ సిన్స్, 2 పాపాలు విగ్రహారాధన, అభిచారం. మిగిలిన 8 పాపాలు సోషల్ సిన్స్, ఒకటితో ఒకడు. ఇక 4వది 2 మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే త్రాగుబోతు విందులు, అల్లరితో పబ్బులకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆట పాట,
డీజే పెడుతున్నాడు, ఆట వస్తుంది, డ్యాన్స్, పాట. అల్లరితో పాటు చిందులేసి మందు తాగి నీ శరీరాన్ని ఇచ్చలతో పాపం కాదా? మరి ఎప్పుడు బయటకు వస్తారు? శారీరకమైన ఇచ్చలతో, కుళ్ళితో, కపటంతో, ద్వేషంతో, అసూయతో రగిలిపోతూ. అందుకే రక్షణ అంటే 4 భాగాలు నేను చెప్పి ముగించేస్తాను. మొదటిది, రక్షణ అంటే ఇట్ ఈస్ డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ అండ్ డెత్. రక్షణ అంటే నిన్ను పాపము నుండి, మరణము నుండి విడిపించుటయే రక్షణ. నిన్ను పాపము నుండి, మరణము నుండి విడిపించుట. పాపం వల్ల వచ్చే జీతం మరణము గనుక మనం అందరం చావవలసిన వారం. అందుకనే మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు ఆయన, సమాధి చేయబడ్డాడు ఆయన. ఆయన ప్రేమను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయక నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక తండ్రికి ఒకడే కొడుకంట, ఆ కుమారుని అంత చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఆ తండ్రి చేస్తున్న ఉద్యోగం చూడడానికి కుమారుని కూడా తీసుకెళ్లాడు. ఆ నాన్న చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? బ్రిడ్జిని ఎత్తడం. ఆ బ్రిడ్జ్ ఎత్తే పనిలో ఉంటే నాన్న లివర్ని తిప్పితే బ్రిడ్జ్ ఎత్తాడు. షిప్ ఒకటి పాస్ అయింది. ఆ షిప్ ని చూశాడు. కొడుకు ఎంతో భలేగా ఉంది నాన్న, ఇదే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆగ్రా. ఇప్పుడు ఇంకో కొద్ది క్షణాల్లో ఏమైందో తెలుసా? రైలు బండి వస్తుంది, ఈ బ్రిడ్జ్ మళ్ళా సరి సమానం అయిపోద్ది, ఈ బ్రిడ్జ్ మీద రైలు వెళ్తుంది చూడు, ఇంకా టైం ఉంది, ఈ షిప్లన్నీ వెళ్తున్నాయి కదా, తర్వాత అప్పుడు నేను మళ్ళా వస్తాను, బ్రిడ్జ్ సరి సమానం అయిపోద్ది. ఆ కొడుకు అలాగే డాడీ అన్నాడు. గబగబా నాన్న కొద్ది నిమిషాలు, కొన్ని గంటల తర్వాత వచ్చాడు. సిగ్నల్ పడింది. ఇప్పుడు బ్రిడ్జ్ మరలా సరి సమానం చేయడానికి లివర్ని పుల్ చేయాలా. ఆ లివర్ని తిప్పడానికి వచ్చి లివర్ని తిప్పుతున్నాడు. ఎక్కడి నుంచో శబ్దం వినపడుతుంది. డాడీ డాడీ అని అరుస్తున్నాడు. ఎవరు అరుస్తున్నారు? నా కొడుకులాగా స్వరంలా వినపడుతుంది. రే ఎక్కడున్నావు నాన్న అంటే, డాడీ నేను. పళ్ళు చక్రాల మధ్యన ఇరుక్కుపోయాడు. అది చెయ్య అక్కడ ఆడుకుంటున్నాడు. ఇంత పెద్ద బ్రిడ్జిని సరి సమానం చేయాలంటే ఆ పళ్ళు చక్రాలు ఎంత పెద్ద పెద్దవి ఉంటాయో అర్థం చేసుకోండి. వీడు ఇంకా టైం ఉంది కదా అని కిందకి వెళ్ళి ఆ పళ్ళు చక్రాల దగ్గర ఆడుకుంటున్నాడు. అంతలోకే నాన్న వచ్చి లివర్ తిప్పేశాడు. కనుక అతను చెయ్యి ఇరుక్కుపోయింది, అందులో రక్తం కారిపోతుంది. ఇప్పుడు నాన్న తన కొడుకుని రక్షించడానికి లివర్ని వెనకాల పుల్ చేయొచ్చు, కానీ అలా చేస్తే ఆ రైలు బండిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఏం చేయాలి మరి? తన కొడుకుని రక్షించాలా, ఆ రైల్లో ఉన్న ప్యాసింజర్ని రక్షించాలా? తన నడాన్ని చూపించాడు, వీపు భాగాన్ని కొడుకుకు చూపించాడు. లివర్ని తిప్పడం ప్రారంభించి డాడీ డాడీ అని అరుస్తున్నాడు. కొద్దిసేపటికి ఇక స్వరం వినబడలా. కొద్ది నిమిషాలకి కొడుకు నలిగిపోయాడు, చచ్చిపోయాడు. ఆ రైలు వంతున సరి సమానం అయిపోయింది. ఆ వంతుని మీద రైలు బండి వెళ్ళిపోతుంది. ఆ రైలు బండిలో ఉన్న ప్యాసింజర్లు ఇక్కడ కుప్పగూలిపోయిన ఆ నాన్న తండ్రిని చూసి, ఏరా ముసలుడా ఏంటి ఏడుస్తున్నావు, ఏమైంది? ఇవాళ మీరందరూ సంతోషంగా వెళ్ళాలి అంటే నా కొడుకుని మీకోసం బలి చేశాను. నా ఏకైక కుమారుడు మీ కొరకు బలియాగంగా అయిపోయాడు. ఆయన చనిపోవలసిన అవసరం లే, కానీ ఆయన మీరు సురక్షితంగా వెళ్ళడానికి. ఇవాళ చాలా మంది యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారు. ఏం చేశాడని? నీ కొరకు ప్రాణం పెట్టడం తప్ప, నీ కొరకు రక్తం కార్చడం తప్ప. ఏమి ఎరగనటువంటి కుమారుడు ఏడుస్తున్నాడు, డాడీ డాడీ అని. సరి సమానం అయి చూస్తే ఇక శరీరం ఏమీ లేదు. ఆ శరీర ముద్దలన్నీ మాంసపు ముద్దలు చక్రాలకి, ఆ పళ్ళు చక్రాలకి అతుక్కుపోయి ఒక నదిలాగా రక్తం ప్రవహిస్తుంది. తన బిడ్డ రక్తం. ఏ రూపము లేదు, సొగసు లేదు, స్వరూపం లేదు, అన్నీ కోల్పోయాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది! పరలోకముందున్న ఆ తండ్రితో శిలువ మీద ఉన్న యేసు ప్రభు కూడా అలాగే ఏడ్చాడు. ఆ బిడ్డ ఏడ్చినట్టు డాడీ డాడీ అన్నట్టు యేసు ప్రభు ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? శిలువ మీద 4వ మాట మాట్లాడుతూ, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి?
నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేని ఆ బిడ్డ, పసిబిడ్డ బలైపోయినట్టు ఏ పాపం ఎరగని ఆయన నీ పాపానికి బదులుగా, అదే మాట బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చదివితే చూడండి ఒకసారి. 1 Corinthians chapter 5 verse 21. చూసారా, మనము ఆయన యందు దేవుడు నీతి అగునట్లు, అది పాపమెరగని ఆయన మన కోసం 2 కొరింథీయులు 1 కొరింథీయులు అన్న 2 కొరింథీయులు 5:21. పాపమెరగని ఆయన పాపముగా చేశారు. అలా చదవండి. చూసారా, ఆయన యందు దేవుడు నీతి అగునట్లు, పాపం ఎరగలేడు ఆయన, పాపం తెలియదు ఆయన నోట కూడా ఏ కపటం లేదు. కానీ ఎందుకు మరి చనిపోవాల్సి వచ్చింది? మన కోసం పాపముగా. What a great God, what a loving God, what an awesome God. రక్షణ అంటే నిన్ను విడిపించడానికి. ఎక్కడి నుంచి? పాపము నుండి, మరణము నుండి. ఈరోజు పాపము నుండి దేవుడు నిన్ను రక్షించడానికి ఆ పరలోకం నుంచి భూలోకానికి యేసు ప్రభువుని పంపితే మరి నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే చాలు రక్షించబడతావు. నువ్వు విశ్వసిస్తే చాలు నువ్వు రక్షించబడతావు. ఆ పాపము నుండి దేవుడు నిన్ను వేరు చేస్తాడు. మీరు గమనించారో లేదో, దేవుడు డెలివరెన్స్ అంటారు దీన్ని, విడుదల. ఇశ్రాయేలీలందరినీ దేవుడు విడుదల చేశాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తి చెర నుండి. వారు వస్తున్న సమయంలో ఎదురుగుండా సముద్రం కనబడింది. ఆ సముద్రాన్ని దేవుడు పాయలు చేసి అవతలికి పంపించాడు. దేవుడు విడుదల వారికి అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించినటువంటి విడుదలను బట్టి మనం ఎంతగా దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించాలి. మళ్ళా పాపం వైపు చూడడానికి కాదు, మరలా లోకం వైపు చూడడానికి కాదు, ఇక బ్రతుకుట క్రీస్తు కొరకే. నన్ను రక్షించిన నా దేవుడు, నన్ను పాపము నుండి విడిపించినటువంటి దేవుడు. సాల్వేషన్ అంటే మొదటిది పాపము నుండి, మరణము నుండి విడుదల. ఇక రెండోది సాల్వేషన్ అంటే రెండోది దేవుని వాక్యం చెప్తుంది, మనల్ని దేవుడు నిజంగా మన రిలేషన్షిప్ బ్రోకెన్ అయిపోయింది. మనకున్న దేవుడికి ఆయనకి మనకి ఉన్న సంబంధం తెగిపోయింది. ఎందుకు? పాపం వల్ల. ఎందుకంటే గాడ్ ఈజ్ హోలీ, దేవుడు పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపముతో సహవాసం చేయలేడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడ దేవునికి మనకి ఎడబాటు వచ్చేసింది, సెపరేషన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ సిన్, పాపం వల్ల. చూసారా, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచను గనుక అది ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపం వల్ల దేవుడు ముఖం మరుగు అయిపోయింది. అంటే యు ఆర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. పాపం మనల్ని దేవుడి నుండి వేరు చేసేస్తుంది. సో రక్షణ అనేది రెండోది, వేరైపోయిన మనల్ని రికన్సైల్ చేయడానికి, అనగా మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన్ని విశ్వసించడం వల్ల దేవునితో నీకున్న ఎనిమిటీ పోయి దేవునితో నీకు సమాధానం కుదుర్చడానికి. ఇక నో మోర్ ఎనిమిటీ. మనం దేవునితో ఇవాళ ఎంతమంది దేవునితో సమాధాన పడ్డారు? యు హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం ఉందా? రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూసారా, విశ్వాస మూలముగా అది మనము నీతిమంతులుగా తీర్చబడి చూసారా, సమాధానం. ఇప్పుడు దేవునితో దుష్మన్ లేదు, ఇప్పుడు మనం దేవునితో సమాధానం. ఇంతకు ముందు ఎనిమిటీ, వీఆర్ ఎనిమీస్ టు గాడ్, దేవునికి దూరస్తులం మనం. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా సమాధాన పరిచాడు. విశ్వాసం ఉంచితే ఇప్పుడు దేవునితో సమాధానం.
అందుకని ఆ సత్యమైన సమాధానం మీ గుండెల్లో ఉందా? దేవుడు మీకు ఆ సమాధానం ఇచ్చాడా? వీళ్ళ ఎంతమందిలో సమాధానం ఉంది? ఈ ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే తప్పిపోయిన కుమారుడు మీకు అర్థం అవ్వాలి. తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్ స్టోరీలో మన తండ్రికి దూరం అయిపోయాడు. వాయ్? నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. పాపం అంటే ఏంటో తెలుసా? లివింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ విల్ ఇస్ కాల్డ్ సిన్. మేము బైబిల్ కాలేజ్ నడిపిస్తాం. అది ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ కాల్ NCTS, నార్త్ కేరళ థియాలజికల్ సెమినరీ. ఆ సెమినరీలో అద్భుతమైనటువంటి ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఉదయం 9 గంటల నుంచి మీ దగ్గరికి వచ్చే 6:15 వరకు కూడా వాక్యం చెప్తూనే ఉన్నాను. వితౌట్ నాన్ స్టాప్, ఓన్లీ విత్ స్మాల్ బ్రేక్స్ ఆఫ్ 15 minutes అండ్ 1 hour లంచ్ బ్రేక్. 9 నుంచి ఈవినింగ్ 6:15 వరకు అద్భుతంగా గాడ్ గురించి చెప్పా. ఇవాళ థియాలజీ ప్రాపర్ గురించి. ఇక్కడి నుంచి కూడా కొంతమంది వచ్చారు, చాలా సంతోషం. ఇవాళ నేను అడుగుతాను మిమ్మల్ని, దాన్ని పాపాన్ని ఏమన్నారంటే హమర్షియా అన్నారు. హమర్షియాలజీ. పాపం అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది పాపం? పాపం అంటే పాపం వల్ల ఎందుకు దేవునికి దూరం అయిపోతాం? అది ఇవాళ మనిషి పాపం చేయడం వల్ల దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటాం. మనం దేవునికి దూరస్తులం అయిపోతాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, మునుపు మనం దూరస్తులము, ఇప్పుడు చూడండి మనం క్రీస్తుకి సమీపం అయినను. మునుపు మనం, ఇప్పుడు కాదు. పాపములో ఉన్నాడు ఎప్పుడు దేవునికి దూరంగానే ఉంటాడు, దేవునికి దగ్గరగా రాలేడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. తప్పిపోయిన కుమారుడు దేవుడికి తండ్రికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నా ఇష్టం. ఇవాళ ఇక్కడ కూర్చొని మీరు ఎంతమంది మీ ఇష్టం చేస్తున్నారు? డూయింగ్ యువర్ ఓన్ విల్ ఇస్ కాల్డ్ సిన్. అదేంటండి, నా ఇష్టం చేయకపోతే ఎవడి ఇష్టం చేయమంటారు? మనం అందరం దేవుడి ఇష్టాన్ని చెయ్యాలి. నీ ఇష్టాన్ని చేయడానికి లేదు. నీ ఇష్టం చేస్తే అది పాపం. డూయింగ్ యువర్ ఓన్ విల్ ఇస్ కాల్డ్ సిన్. వి ఆల్ షుడ్ డూ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేయాలి. నా ఇష్టం వెళ్ళిపోతానన్నాడు. మీకు తెలుసా, ధనవంతుడు లాజరు కథలో ఎందుకని ధనవంతుడు నరకానికి వెళ్ళాడంటారు? ఏం తప్పు చేశాడు చెప్పండి? ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం అబ్రహాం చెప్పాడు. ఏమన్నా తెలుసా? కుమారుడా, అది నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించు. అది నువ్వు చేసిన తప్పు. మన ఇష్టం వచ్చినట్టు బతికాం, మన ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించాం, మన ఇష్టం వచ్చినట్టు పాపాన్ని చేశాం. అది తప్పిపోయిన కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించాడు, పాపం చేశాడు, తండ్రికి దూరం అయిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తంతా పాడు చేశాడు, వేశ్యలతో తిరిగాడు. పాపం తండ్రికి దూరం చేసేస్తుంది. కానీ అక్కడ రాసింది వాడికి బుద్ధి వచ్చినప్పుడు. అది మనందరికీ ఒక టైం బుద్ధి రావాలి. ఆ బుద్ధి వచ్చినప్పుడే నువ్వు నేను రక్షణ పొందుతాం. నా తండ్రి ఇంట ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా, నేనేంటి ఆకలితో చచ్చిపోతున్నాను, పందులు తినే పట్టు కూడా దొరకట్లేదు. ఐ విల్ గో బ్యాక్ టు మై ఫాదర్. అది దాన్నే రికన్సిలేషన్ అంటారు. సమాధాన పడ్డానికి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇవాళ దేవునితో సమాధాన పరచడానికి తండ్రి దగ్గరికి వస్తావా? దాన్నే రక్షణ అంటారు. రక్షించబడడం అంటే మొదటిది పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి దేవుడు నిన్ను విడుదల చేయుట. పాపానికి మనం వచ్చే జీతం మరణం. పాపము నుండి, మరణము నుంచి దేవుడు రక్షించుట, దాన్ని రక్షణ అంటారు. 2, దేవునితో సమాధాన పరచబడుట రక్షణ అంటారు. మనం దేవునితో సమాధాన పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు, తండ్రితో మనల్ని సమాధాన పరచడానికి. ఇవాళ రికన్సైల్ అయ్యావా? నీ తప్పును ఒప్పుకున్నావా? ఒకటే చేశాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చి, నేను ఎన్నో తప్పులు చేశాను, ఐఎమ్ సో సారీ, తప్పు చేశాను డాడీ, నేను నీ ఎదుట పరలోకమందు పాపం చేశాను. ఇవాళ నువ్వు కన్ఫెస్ చేయగలవా నీ పాపాన్ని? 3, పాపం అంటే లేక రక్షణ అంటే ఏంటనంటే ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుకొనిటే రక్షణ. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. అయితే దేవుని కృపావరం
నిత్య జీవము. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక పాపం వల్ల వచ్చు జీతము అది మరణము. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరం అది దేవుని కృపా వరం. మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఆ, నిత్య జీవము. అది నిత్య జీవం. రక్షణ అంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం. వద్దా నీకు? నీ ఇష్టం అది. ఇవాళ ఉదయం గాడ్ గురించి చెప్తూ దేవుడు ఎవరో దగ్గర 27 పాయింట్స్ రాశా. అందులో నేను 12 పాయింట్లు వివరించడానికే సమయం సరిపోయింది. అందులో ఒక పాయింట్, గాడ్ ఈజ్ లైఫ్. దేవుడే ప్రాణాన్ని ఇచ్చేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు. ఇక్కడ నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే రక్షించబడిన వాడు మాత్రమే నిత్య జీవాన్ని అనుభవిస్తాడు. మీరు నిత్య జీవం వద్దా? మిమ్మల్ని రక్షించే దేవుడు ఆయన. ఇంకా ఆయన తప్ప ఎవరు రక్షించలేరు. ఆయన ఒక్కడే జీవాన్ని ఇవ్వగలడు, ప్రాణాన్ని ఇవ్వగలడు, ఊపిరినివ్వగలడు. ఒక ఉదాహరణ చెప్పాను. నేను ఒక వ్యక్తికి కారు ఇచ్చాను. ఆ కారు నడుపుకుంటున్నాడు. 5 సంవత్సరాలు అయింది. నేను నిన్న కాకినాడ మీటింగ్ నుంచి వచ్చా. కాకినాడ మీటింగ్కి వెళ్తున్నాను. ఒకసారి నన్ను ఎయిర్పోర్ట్కి లేకపోతే రైల్వే స్టేషన్కి దిగబెట్టమంటే టైం లేదన్నాడు. అయ్యో, కారు ఇంకొకరికి ఎంగేజ్ అయిపోయింది అన్నాడు. పోనీ నేను వస్తున్నాను, వాళ్ళ కాకినాడ నుంచి మీటింగ్ అయిపోయింది, నన్ను తీసుకెళ్ళు, టైం లేదు. ఇలా ఒకసారి చేయలేదు, 2 సార్లు చేయలేదు, 3 సార్లు చేయలేదు, 20-30 సార్లు నేను ఇచ్చిన కారు నాకు పెట్టడానికి వాడికి ఇష్టం లేదు. అప్పుడు నేనేమన్నాను తెలుసా? నా కారు తెచ్చేమన్నాను. అదేంటండి 5 సంవత్సరాలు వాడుకున్నారు, ₹1 కూడా నేను నీకు కట్టలేదు, ఇంత ప్రేమ కలిగిన వ్యక్తి మరలా కారు ఎందుకు తెచ్చామంటున్నారు? బ్రింగ్ బ్యాక్ మై కార్ మ్యాన్. అదేంటి? తెచ్చేయి, అక్కడ పెట్టేయి. నాకు ఫ్రీగా ఇచ్చారు కదా, ఇచ్చాను వాడుకోవడానికి. 5 సంవత్సరాలు వాడుకున్నావు, ఇక్కడ పెట్టే. ఎందుకని నేను వాళ్ళ కారు పీకేసుకున్నాను? కారణం నాకు ఉపయోగకరంగా లేడు. ఒక్క చిన్న పనికి నాకు సహాయం చేయడానికి రాలేకపోతున్నాను. నా కారు అది. ఇవాళ అందరం ఇక్కడ బ్రతుకుతున్నామంటే ఆయన ఊపిరి మీలోకి ఇచ్చాడు. ఆయన ఊపిరి, హీస్ ద లైఫ్ అండ్ హీస్ ద లైఫ్ గివెన్ పర్సన్. ఆయన మీకు బ్రెత్, ఊపిరినిచ్చాడు మీ నాస్ట్రల్స్ లో. మన అందరికీ, మానవుడికి దేవుడు మట్టి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ నాసికానంద్రములో, నాసిక అంటే ముక్కికి రంధ్రాలు ఉంటాయి, ఆ నాసికానంద్రములో జీవవాయువుని ఊదాడు. ప్రాణం ఇవ్వగలిగిన వాడు ఆయన, ప్రాణాన్ని తీసుకోగలిగిన వాడు ఆయన. హీస్ ద లైఫ్ గివర్, హీస్ ద వన్ హూ కెన్ టేక్ యువర్ లైఫ్ బ్యాక్. ఒక వెర్రివాడు నాటకాలు ఆడుతుంటే ఇష్టానుసారంగా నేను ఆస్తిని సమకూర్చి పెద్దవాటిని కట్టించేసి నా ప్రాణముతో తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. భక్తి లేదు, దేవుడు లేడు, కృతజ్ఞత లేదు. దేవుడు అన్నాడు, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను. ఇచ్చేవాడు ఆయనే, ఆయనే. ఆయన నుంచి వచ్చిన ఊపిరి. కారు నాది కాబట్టి ఇచ్చినోడిని నేనే, తీసుకోగలిగినోడిని నేనే. ఇవాళ ఆ ప్రేమ కలిగిన దేవుడు నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు, లైఫ్ ఇచ్చే దేవుడు. అండ్ దట్ లైఫ్ ఇస్ కాల్డ్ ఇటర్నల్ లైఫ్. రక్షణ పొందిన వాడికి, మీరు రక్షించబడితే లైఫ్ ని పొందుకుంటారు. అకార్డింగ్ టు 1 John chapter 5:12, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు, అది దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాడు జీవము లేనివాడు. అంగీకరించడం అంటే అర్థం తెలుసా? విశ్వసించడం, నమ్మడం, హృదయంలోకి అంగీకరించడం. పెళ్లి చేసే ముందు పాస్టర్ గారు అడుగుతారు, ఈ అమ్మాయిని నీ భర్తగా, నీ భార్యగా అంగీకరిస్తున్నావా? లేకపోతే ఈ పెళ్లి చేసుకోవడానికి అంగీకారమేనా? అంగీకారం అయితేనే పెళ్లి చేయాలి, ఆమె జీవితంలోకి రావడం. ఇవాళ అంగీకరించడం అంటే అర్థం ప్రభువుని విశ్వసించడం. ఎవరైతే విశ్వసిస్తారో వారి నిత్య జీవానికి అర్హులు. విశ్వసించని వారు నిత్య నరకాగ్ని కుండానికి వెళ్ళిపోతారు, ఇటర్నల్ డెత్. ఇవాళ మంచి ఛాన్స్ ని. శిలువ మీద యేసు ప్రభు వేలాడుతున్న సమయంలో ఒక పక్కన ఒక దొంగడు, ఇంకొక పక్కన ఇంకొక దొంగడు నేరస్తులుగా వేలాడుతున్నారు. చావు బతుకులు అంచుల్లో ఉన్నారు వారు. కానీ అందులో ఇద్దరు తిట్టారు దేవుణ్ణి. ఒక్కడు తిట్టడం కాదు, ఇద్దరు తిట్టారు. బైబిల్ బాగా చదవండి. కానీ ఇద్దరులో ఒక వ్యక్తి మార్పు వచ్చింది. యేసయ్య మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరేరుగారు కనుక వీరిని క్షమించమని. వాడు వెంటనే అడిగాడు, యేసు నీ రాజ్యం కీర్తించుకోగలవా? దానికి ముందు వాడు పాపి అని ఒప్పుకున్నాడు.
మనకైతే ఈ శిక్ష న్యాయమే. ఇందాక నుంచి తిడుతున్నావురా, ఆపరా, తిట్టకరా అని అవతల దంగోడిని తిట్టాడు. మనకైతే ఈ శిక్ష న్యాయమే. కానీ ఈయన ఏ తప్పు చేయలేదురా. భూమి మీద తప్పు చేయలేనాడు ఎవడు లేడు. ఈయన తప్పు చేయలేదని యేసు ప్రభుని అన్నాడంటే ఈయన దేవుడు రా అన్నాడు. పాపం చేయలేనాడు భూమి మీద ఎవడు లేడు. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ గాడ్. అంటే ఈ దేవుడు రా, దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయన రాజు అని తెలుసుకున్నాడు. ఆయనకి రాజ్యం ఉందని తెలుసుకున్నాడు. నీ రాజ్యంలో నాకు చోటిస్తావా అంటే ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని ఆ దొంగడు సంపాదించుకున్నాడు. వాట్ ఎ ప్రివిలేజ్. రక్షణ అంటే అప్పుడే 3 విషయాలు అయిపోయింది. మొదటిది రక్షణ అంటే పాపము నుండి, మరణం నుండి విడుదల. రక్షణ అంటే దేవుడితో సమాధాన పరచబడ్డం. రక్షణ అంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడం. ఇక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. రక్షణ అంటే 4వది మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. అద్భుతంగా మన జీవితాలు రూపాంతరం చెందడం, అది మార్పు. అలాంటి మార్పు రక్షణ పొందిన వాళ్ళు కనబడుతుంది. ఇవాళ నువ్వు నిజంగా రక్షణ పొందితే సాల్వేషన్ చేంజెస్ ఇన్సైడ్ అవుట్. ఇవాళ మన జీవితంలో ఒక్కసారిగా ఎంత మార్పు మనలోకి వస్తుంది అని అంటే రక్షణ మనకి మార్పుని కలుగు చేస్తుంది. ఆ చేంజ్ ఆఫ్ లైఫ్. ఇంతవరకు ఆ పొట్టి జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడే, ట్యాక్స్ కలెక్టరే, కానీ అన్యాయంగా వసూలు చేసే వ్యక్తి, ప్రతి మనిషి చేత పాపి అని పిలుపుచ్చుకున్న వ్యక్తి. కానీ ఒకరోజు ప్రభు ఆ దారి గుండా వెళ్తున్నాడని చూశాడు. మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు ఏ చెట్టు ఎక్కాడు అలా తెలుసు, కానీ హీ నోస్ ఎవ్రీథింగ్. సర్వాంతర్యామికి అన్ని తెలుసు. నడుచుకుంటూ వచ్చి అదే చెట్టు దగ్గర ఆగి, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తున్నాను. జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఇవాళ మనిషి రక్షణ పొందితే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇంకా పాత బ్రతుకు ఉండదు, క్రొత్త బ్రతుకు, క్రొత్త జీవితం. జక్కయ్య అన్నాడు ప్రభు దగ్గర లేచి నిలబడి, అయ్యా నా ఆస్తిని అమ్మేస్తాను, సగం పేదలకు ఇచ్చేస్తాను. ఏమిటి మార్పు? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను 4 రెట్లు ఎక్స్ట్రా ఇస్తాను. వాట్ చేంజ్. అది చేంజ్. ఇవాళ మారాను అంటే ఏం మారారు? మీ కోపాలు మారలేదు, మీ ప్రవర్తన మారలేదు, మీ బూతులు మారలా, మీ పోకిరీ పనులు మారలా, మీ సరస్వతులు మారలా, మీ జాగ్రత్తం మారలా, మీ వ్యభిచారం మారలా, పనికి మాలిన జీవితం మారలా. ఏది మారారు? ఏది ట్రాన్స్ఫర్మేషన్ అంటే? యు ఆర్ నాట్ సేవ్. ఇఫ్ యు ఆర్ సేవ్, ట్రాన్స్ఫర్మేషన్. అద్భుతంగా రూపాంతరం. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడ్డాం. సీతాకోక చిలుక ఎలాగొస్తుందో తెలుసా? గొంగలి పురుగులో నుంచి. ఆ గొంగలి పురుగు వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి కుక్కూన్ పైన ఆ గూడి వేసుకొని ఆ గూడిలో ఉపవాసం ఉండి చూసారా, అందులో నుంచి వస్తుంది బటర్ఫ్లై. ఎవడు గొంగలి పురుగుని ప్రేమించడు, ఎవడు గొంగలి పురుగుని మీద ఎక్కించుకోడు. గొంగలి పురుగు నేల మీద పాకుతుంది, చాలా అసహ్యంగా ఉంటది. గొంగలి పురుగు మట్టి తింటది. గొంగలి పురుగు జీవితంలో ఎప్పుడు ఎగరడం తెలియదు. కానీ వాట్ అ చేంజ్ బటర్ఫ్లై. బటర్ఫ్లైని ఎవ్రీవన్ విల్ లవ్. పాపములో ఉన్నవాడిని ఎవడు ప్రేమిస్తాడండి? అరిసేవాడిని ఎందుకు ప్రేమిస్తాడండి? బూతులాడేవాడిని ఎందుకు ప్రేమిస్తాడండి? కోపిష్టిని ఎందుకు ప్రేమిస్తాడండి? ఈ జీవితంలో మార్పు వస్తే అందరూ బటర్ఫ్లైని ప్రేమిస్తారా? ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ గా. అది ఇక నేల మీద పాకదు, అది మట్టి తిందో, అది గాల్లో ఎగురుతుంది, పైకి ఎగురుతుంది. ఇక మట్టి తినే బతుకక్కర్లా, మకరందాన్ని సేవిస్తుంది. హనీ అండ్ గాడ్స్ వర్డ్ ఇస్ హనీ. దేవుడు వాక్యం అనే ఆ తేనెని ఆశపడేవాడు ఎవడంటే రక్షించబడిన వాడు. వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి 6:30 వరకు కూర్చున్న పాస్టర్లో ఎందుకు కూర్చున్నారు ఆ మనుషులందరూ? హనీ, తేనెది. అందుకేనే ఎంతసేపు కూర్చున్న కాళ్ళ నొప్పులు రాలా, నడుము నొప్పులు రాలా. ఇంకా తేనె, ఆహా మధురమైన తేనె, బంగారం కంటే మేలిని, బంగారం కంటే కోరదగినది కనుక. మార్పు ఉన్నవాడు దేవుడి వాక్యం కొరకు ఆసక్తి కలిగి జీవిస్తాడు. జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందండి. ఒకప్పుడు డబ్బులు మీద ఆశపడిన వ్యక్తి అదే డబ్బుల్ని అమ్మేస్తున్నాడు, అదే డబ్బుల్ని పేదలకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, అదే డబ్బుల్ని అన్యాయంగా తీసుకున్నాడికి 4 రెట్లు ఇస్తున్నాడు. వాట్ అ చేంజ్. దేవుడు ఒకటే మాట అన్నాడు, యేసయ్య అన్నాడు, నీ ఇంటి 9వ వచనం,
అందుకు యేసు 19:9 లూకాసు వార్త. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు. ఎందుకనగా ఎందుకనగా నేడు నేను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇవాళ మీ ఇంటికి రక్షణ వచ్చిందా? మీ ఇల్లు అంటే ఇది కాదు, మీ ఇల్లు అంటే అది కాదు, ఇది ఇల్లు. మీ హృదయం అనే ఇంటిలోకి రక్షణ వచ్చిందా? ప్రభువుని ఎన్కౌంటర్ అయితేనే రక్షణ వస్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ వాజ్ అ పర్సిక్యూటర్. హిస్ నేమ్ ఇస్ కాల్డ్ పాల్. ఒకప్పుడు సౌలు. కానీ ఎప్పుడైతే అతను ప్రభువుని ఎన్కౌంటర్ అయ్యాడో, యేసు ప్రభుని చూశాడో, తన జీవితం మారిపోయిందంటే హీ ఈస్ నో మోర్ అ పర్సిక్యూటర్, హీ బికేమ్ అ పాస్టర్. ఫ్రమ్ పర్సిక్యూటర్ టు అ పాస్టర్. వాట్ చేంజ్! ఎంత అద్భుతమైన మార్పు! గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా పట్టల్ని చీల్చిన దుర్మార్గుడు. అంటే ఎవరో తెలుసా? ఐఎస్ తీవ్రవాది లాంటి వాడు మాట. ఎవరు? ఒకప్పుడు సౌలు పౌలుగా మారిన వ్యక్తి. ఐఎస్ తీవ్రవాదులు ఎంత భయంకరమో అంత భయంకరమైన వ్యక్తి పౌలు. కానీ ఎలా మారిపోయాడండి? అందుకే చెప్పాడు, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచి తెలియక చేశాను. దేవుడు నన్ను కరుణించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించే ముందు సాల్వేషన్ అంటే ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకుంటే చాలు. మీరు పాపము నుండి, మరణం నుండి విడుదలయ్యారా? ఇంకా పాపములోనే ఉన్నారా? ఆ పాపం వల్ల వచ్చే జీవితం మరణం. దేవుని బిడ్డలకి మరణం ఏ హాని చేయదు. మీరు చచ్చిపోయినా అది మరణం ఎంట్రీ టు హెవెన్ అంతే. అందుకని క్రైస్తవులకి మరణం బ్లెస్సింగ్ అన్నారు. ఇట్స్ అ బ్లెస్సింగ్. అందుకనే మనం చదువుతాం ప్రకటన గ్రంథం 14లో ఏమని? ప్రభు క్రీస్తు నందు మృతి నందిన మృతులు, ప్రభువున మృతులు ఎవరు? ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు. మరణం క్రైస్తవులకి నష్టం కాదు, లాభం. మరణం క్రైస్తవులకి అపజయం కాదు, విజయం. దాని పాపం చేసినోడికి ఆ పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అది శాపం. ఎందుకో తెలుసా? భయంకరమైన నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను, మీ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. ఇంకా మీ ఫ్యామిలీలో రక్షణ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది ఆడవారు వచ్చారు. వేర్ అబౌట్ యువర్ హస్బెండ్స్? మీ భర్తలు ఇంకా మారలేదా? ఇంతమంది సహోదరులు, వేర్ ఆర్ ద యంగ్ పీపుల్? యవనస్తులైన కుర్రోళ్ళు లేరు, మారలేదా? అమ్మాయి లేరు, యవనస్తులైన అమ్మాయి. ఇవాళ మన కుటుంబంలోనే ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయి. మా ఇంట్లో ఫస్ట్ కన్వర్ట్ ఎవరో తెలుసా? మా అమ్మ. మేము ఒక హిందూ ఫ్యామిలీ నుంచి రక్షించబడ్డాం. మాది విశాఖపట్నం. కానీ మా అమ్మ మార్పు మా నాన్నని భక్తులకు నడిపించింది. మా అమ్మ ప్రార్థన దుర్మార్గుడైన నన్ను, మా తమ్ముడిని రక్షణలోకి నడిపించడం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడే దైవ సేవకులుగా. ఒక నిమిషం కార్యాలు ప్రపంచ దేశాలకు వెళ్ళి, అగ్రదేశాలైన అమెరికా లాంటి కెనడా దేశాల్లో ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తే 6 నెలలు అక్కడ ఉండిపోతాం. మొన్నే వచ్చారు డిసెంబర్లో, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? ఆ తల్లి ప్రార్థన. ఇవాళ తల్లులారా, రేయి మొదటి జాములు లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నా తల్లిని ఎప్పుడు మర్చిపోను. అందుకనే ఇవాళ నేను ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెప్పి దేవుడు నన్ను రక్షించాడంటే ఐ కెనాట్ ఫర్గెట్ మై వండర్ఫుల్ మదర్ హూ ప్రేడ్ ఫర్ మీ. నా కోసం ప్రార్థన చేసింది, నా తమ్ముడి కోసం ప్రార్థన చేసింది. 2 కొడుకులు, 2 దేవుని సేవలోనే. ఇవన్నీ పిల్లలు ఎలాగున్నారు? నీ భర్త ఎలాగున్నాడు? రక్షణను నడిపించవా? లేకపోతే ఉగ్రత ఉంది, దేవుడి కోపం ఉంది. ఆ మరణం అంటే ఈ డెత్ మాత్రమే కాదు, ఇంటర్నల్ డెత్ ఉంది, నిత్య మరణం ఉంది. అది అగ్ని గుండం, అది మండుచున్న గుండంలో నీ బిడ్డ వెళ్ళిపోవాలి, నీ భర్త వెళ్ళిపోవాలి. అగ్ని చావదు, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. వద్దు మనకి దేవుడితో శత్రుత్వం వద్దు. రికన్సైల్ అవుదాం, సమాధాన పరచబడతాం. తప్పిపోయిన కుమారుడు వచ్చేసి సారీ చెప్పినట్టు ఈ రాత్రి యేసయ్యా సారీ, నేను తప్పు చేశాను, ఒప్పుకోగలవా? సారీ, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. సారీ లార్డ్, నేను ఇంకా పాపంలో ఉన్నాను, ఐ కన్ఫెస్ మై సిన్. నువ్వు ఒప్పుకోగలవా? ఇంకా దాచుకుంటావా?
నువ్వు అప్పుడు రక్షించబడితే దేవునితో సమాధానపరచబడతావు. నువ్వు రక్షించబడితే నీకు చావు ఉండదు, నీకు నిత్య మరణం ఉండదు, నీకు నిత్య జీవం ఉంటుంది. నిత్య మరణం కావాలా, నిత్య జీవం కావాలా? ప్రభునందు విశ్వాసం ఉంచేవాడికి ఇటర్నల్ లైఫ్. అందుకని బైబిల్కి కీవర్డ్స్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచితే నాశనం అవ్వవు, మరి ఏం పొందుతావు? నిత్య జీవం. ఆ నిత్య జీవం దొరుకుతుంది. చివరిది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. రక్షించబడిన వాడు లైఫ్ చేంజింగ్ జరుగుతుంది. ఒకప్పుడు పర్సిక్యూటర్ పౌలు, ఇప్పుడు పాస్టర్ అయినాడు. ఒకప్పుడు అందరి చేత అసహించబడిన వ్యక్తి పొట్టి జాకయ్య, కానీ ఇప్పుడు అందరి చేత ప్రేమించబడిన వ్యక్తి. ఎంత మార్పు! లేచి నిలబడదాం ఒకసారి, మన జీవితాన్ని ప్రభు దగ్గర చక్కబరుచుకుందాం. దిస్ ఇస్ ద వండర్ఫుల్ టైం టు కన్ఫెస్ యువర్ సిన్. మీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కొరకు రక్షణ వర్తమానాన్ని తీసుకొచ్చారు, రక్షణ అనగా నాకు అర్థం చేయించారు. ప్రభువా, నన్ను పాపము నుండి మరణము నుండి విడిపించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. నేను నిజంగా నా పాపం వల్ల మరణానికి పాత్రుడు తండ్రి. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోయిన భయంకరమైన పరిస్థితిలో ఉన్న నన్ను మరణము నుండి, ఆ పాపము నుండి నన్ను రక్షించినందుకు స్తోత్రాలు. దూరంగా ఉన్న నన్ను సమీపస్తులుగా చేశారు. పూర్వం దూరంగా ఉన్న నన్ను తండ్రి మీకు దగ్గరగా చేశారు. ఆ పాపాన్ని ఒప్పుకోవడం బట్టి నన్ను నీతిమంతుడిగా చేశారు, రికన్సైల్ చేశారు మీతో. మీకు వందనాలు. నాకు నిత్య జీవాన్ని, నేను ఇక చచ్చిపోను, నిరంతరం 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 బ్రతుకుతూనే ఉంటాను. ఎందుకంటే క్రీస్తు నందు నేను నిజముగా నిత్య జీవాన్ని కలిగి ఉన్నాను. యేసుని నమ్ముకుంటే ఆ నిత్య జీవాన్ని ఇస్తానంటున్నారు. యేసయ్యా, నేను నమ్ముకుని నా పాపాన్ని విడిచిపెడితే నేను ట్రాన్స్ఫర్మేషన్, అద్భుతమైన మార్పు, నా ప్రాచీన స్వభావం పోతే నాకు కొత్త స్వభావం, నవీన స్వభావం దేవుడి. వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. ప్రార్థన చేసుకోండి, ప్రభుతో మీరు మాట్లాడండి. యేసయ్యా, నా పాపం నుండి విడిపించండి. ఈరోజే నువ్వు ఇచ్చే రక్షణ నాకు కావాలి, నా హృదయంలోకి రండి. ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న బ్రదర్ ఇస్రాయేల్ గారు మనల్ని తీర్మాన ప్రాంతంలో నడిపించి ప్రార్థన చేస్తారు. అలాగనే నిలబడి ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీరందరూ ఒక గొప్ప తీర్మానం చేసుకోండి. దేవా, నా పాపము నుంచి, నా శాపము నుంచి నేను బ్రతికుండగా విడుదల పొందకపోతే 60, 70, 80, 90 సంవత్సరాలు తర్వాత చనిపోతే నిత్య నరకము, నిత్య అగ్ని, వాక్యం విన్నట్టుగా ఇక్కడ తప్పించుకున్నా కూడా అక్కడ తప్పించుకోలేని యుగ యుగములు